మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని ఇండ్ల పరిస్థితి, అక్కడి ప్రజల సమస్యలపై కూకట్పల్లి వైఎస్ఆర్టీపీ మహిళా కోఆర్డినేటర్ పావని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు శిథిలావస్థకు చేరిన డ్రైనేజ్ పైప్లైన్లకు లీకేజీలు ఉన్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వైఖరిని ఆమె ఖండించారు. ఇకనైనా స్థానిక నాయకులు చొరవ తీసుకొని ఇండ్లు డ్రైనేజీ మరమ్మతులు చేయించాలని పావని కోరారు. ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొన్ని బిల్డింగ్లు మాత్రం మొత్తం నీళ్ళు కావుతూనే ఉన్నాయి. కొన్ని బిల్డింగ్లు వర్షాకాలం అయితే ఫుల్ ఈ బిల్డింగ్ ముందున్న ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కి ఇట్లా ఉన్నాయి. ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి ఫాస్ట్ గా. ఇప్పుడు స్థలాలు అవి మొక్కలన్నీ కొట్టేసి మీకు రావడానికి బాగానే ఉంది. అంతకుముందు ఇక్కడ నుంచి అక్కడికి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే భయం. ఏ చెట్లకి ఎవరు చంపేస్తారో తెలియదు. అంత భయంకరంగా అంగన్వాడీ లేదు, హాస్పిటల్ లేదు. ఇప్పుడు గర్భిణీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మూసాపేట వెళ్ళాలి, లేకపోతే 4th ప్లేస్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్. ఆటో కూడా జరిగితే కూడా అంతే. ఇంకా ఉన్నాయి. కొన్ని బిల్డింగ్లు మాత్రం మొత్తం నీళ్ళు కావుతూనే ఉన్నాయి. కొన్ని బిల్డింగ్లు వర్షాకాలం అయితే ఫుల్